చూడండి, నేను ఇప్పుడు బీరకాయ పొట్టు, కొత్తిమీర కాడలు, టమాటో వేసి పచ్చడి చేసి చూపిస్తాను. చూడండి, ముందుగా ఒక ప్యాన్లో 2 స్పూన్లు ఆయిల్ వేసాను. ఇప్పుడు అందులో పోపులన్నీ వేస్తాను. చూడండి, నూనె కాగింది. ఇప్పుడు పోపులు వేస్తున్నాను. చూడండి, కొన్ని వెల్లుల్లిపాయలు, కొంచెం కరివేపాకు, సారి కలుపుకోవాలి. కొంచెం వేగిపోయాక బీరకాయ తొక్కు పచ్చడిలో ఇప్పుడు ఈ పోపులో పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. చూడండి, ఒకసారి ఇట్లా కలిపేసుకుంటే చూడండి పోపులన్నీ వేగిపోయాయి. ఇప్పుడు దీంట్లో బీరకాయ పొట్టు, తరువాత టమాటో ముక్కలు, కొత్తిమీర కాడలు, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్. ఇప్పుడు ఇదంతా శుభ్రంగా కలిపేసుకొని ఒక 15 నిమిషాలు చిన్న మంటలో మగ్గిపోవాలి. తర్వాత ఇది చల్లగా అయ్యాక పచ్చడి వేసుకోవడమే. గ్రైండ్ చేసి బీరకాయ, కొత్తిమీర కాడలు, టమాటో వేసినది పచ్చడి మాట చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కూడా ఒక 15 నిమిషాలు మగ్గిపోతే చాలు. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు మగ్గితే ఇప్పుడు బీరకాయ పొట్టు పచ్చడి మూత తీసి ఒకసారి కలుపుతుంది. చూడండి ఎంత బాగా మగ్గిపోయాయో. చిన్న మంటలు పెడితే అక్కడ మగ్గిపోతుంది మాట. ఇప్పుడు దీంట్లో కొంచెం నువ్వులు వేసుకుంటే చాలా బాగుంటుంది. కొన్ని నువ్వులు వేస్తాను. ఇప్పుడు కొన్ని నువ్వులు, కొంచెం ఇంగువ, కొంచెం ఇట్లా అట్లా కలిపేసుకొని చల్లగా అవ్వగానే మనం గ్రైండర్ చేసుకోవడమే. బీరకాయ, కొత్తిమీర కాడలు, టమాటో పచ్చడి రెడీ అయిపోతుంది. కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి. బీరకాయ పొట్టు పచ్చడి ఇప్పుడు గ్రైండర్ చేసుకోవాలి. మనము చల్లగా అయిపోయింది. ఇప్పుడు గ్రైండ్ చేసి చూపిస్తాను. కొంచెం వాటర్. బీరకాయ పొట్టు పచ్చడి గ్రైండర్ చేయడం అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకొని కొంచెం తాలింపు వేసుకుంటే టేస్టీ బీరకాయ పొట్టు పచ్చడి రెడీ. ఇది వేడి అన్నంలో, చపాతీలో, దోశ, ఇడ్లీలో చాలా బాగుంటుంది. ఇట్లా రోటి పచ్చళ్ళు, చేతి పచ్చళ్ళు చేసుకున్నప్పుడు ఆ పచ్చడిలో కొంచెం తాలింపు వేసుకుంటే చాలా బాగుంటుంది. కొంచెం తాలింపు వేసుకున్నాను. చూడండి, బీరకాయ పొట్టు పచ్చడి రుచిగా బీరకాయ, టమాటో, కొత్తిమీర కాడలు పచ్చడి రెడీ.